ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టీడీపీ అధినేత చంద్రబాబు కేసులో ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడినటువంటి ధర్మాసనం విచారించి గత ఏడాది అక్టోబర్ 17న తీర్పు వాయిదా వేసింది. స్పెషల్ లీవ్ పిటిషన్పై ఇవాళ తీర్పు వెల్లడించనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు కేసులో ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించబోతోంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడినటువంటి ధర్మాసనం విచారించి గత ఏడాది అక్టోబర్ 17న తీర్పు వాయిదా వేసింది. స్పెషల్ లీవ్ పిటిషన్పై ఇవాళ తీర్పు వెల్లడించబోతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ, మధ్యాహ్నం 1 గంటకు తీర్పు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ శ్రేణుల్లో ఎటువంటి ఉత్కంఠ కనిపిస్తోంది? నళిని, 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా తీవ్ర సంచలనం రేకెత్తించినటువంటి కేసు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి వాళ్ళ తీర్పు వెల్లడి కాబోతోంది. ఇందులో మొదటిగా నిందితుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి, చాలా కీలకమైనటువంటి నేత కాబట్టి ఎన్నికల సమయంలో దీనికి సంబంధించినటువంటి తీర్పు వెల్లడవుతున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. మరి 52 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఎప్పుడైతే సిఐడి పోలీసులు అతన్ని అరెస్టు చేశారో, అరెస్టు చేసిన తర్వాత ఆయన మొదటగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోలేదు. ఈ క్వాష్ పిటిషన్ అన్నదే దాఖలు చేశారు. తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారన్నదే ఆయన మొదటి నుంచి ప్రధానంగా వాదన వినిపిస్తూ వచ్చారు. అటు ఏసీబీ కోర్టులో కావచ్చు, అటు లాయర్ల ద్వారా అదే వాదనలు వినిపించారు. ఆయనే స్వయంగా ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించినటువంటి అంశం. అలాగే జైలుకు వెళ్ళిన తర్వాత జైలు నుంచి కోర్టుతో జరిగినటువంటి వర్చువల్ అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగినటువంటి సంభాషణల్లో కూడా ఆయన ఇదే ప్రధానమైనటువంటి అంశాన్ని నేరుగా న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చినటువంటి అంశం. కానీ ఏసీబీ కోర్టు మాత్రం చంద్రబాబు దాఖలు చేసుకున్నటువంటి క్వాష్ పిటిషన్ను అనుమతించలేదు. అలాగే దాన్ని సవాల్ చేస్తూ ఆయన మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. అక్కడ కూడా ఆయనకు ఏ రకమైనటువంటి ఊరట లభించలేదు. కానీ మళ్ళీ ఆయన నేరుగా సుప్రీంకోర్టుకే వచ్చారు. మరి సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. 17A అన్నది వర్తిస్తుంది అనేటువంటిదే ఆయన తరపు లాయర్లు ప్రధానంగా వాదనలు వినిపించారు. అటు సిద్ధార్థ్ లూత్రా, హరీష్ సాల్వే లాంటి ఉద్దండులు ఆయన తరపున వాదనలు వినిపించారు. 2015-16లో దీనికి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించి నేరం జరిగింది. కానీ 17A అన్న సెక్షన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో 2018లో సవరణ జరిగింది. అంటే ఏ ప్రజాప్రతినిధిని ఏ కేసుకు సంబంధించి విచారణ చేయాలన్నా, అలాగే అతన్ని అరెస్టు చేసేటువంటి సమయంలో 17A సెక్షన్ ప్రకారం ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. అంటే మరి 2018లో ఈ సవరణ జరిగింది. కానీ 2021లో సిఐడి దీనికి సంబంధించినటువంటి కేసు నమోదు చేసింది. అంటే చంద్రబాబు తరపు
లాయర్లు కానీ వాదనలు వినిపించేటువంటి అంశం ఏంటంటే ఈ చట్టం ఏదైతే 2018లో సవరణ జరిగిందో అంటే 2018 నుంచి 17A అన్నది అమల్లోకి వస్తుంది. అంటే ఆ ఖచ్చితంగా ప్రజాప్రతినిధి విచారించేటువంటి సమయంలో కానీ అరెస్టు చేసేటువంటి సమయంలో కానీ గవర్నర్ అనుమతి తీసుకోవాలన్న నిబంధన ఉంది. కానీ ఇదే సిఐడి వాదన వినిపించినటువంటి సందర్భం 2015-16లో నేరం జరిగింది కాబట్టి అప్పుడు 17A అన్నదే లేదు కాబట్టి 17A వర్తించదు అనేటువంటి అంశాన్ని కూడా సిఐడి వాదనలు వినిపించింది. మరి ఈ రెండు వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఏ రకమైనటువంటి తీర్పు మరి కాసేపట్లో, ఎందుకంటే 1 గంటకే ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పును వెల్లడిస్తామని ఇప్పటికే సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది కాబట్టి మరి 1 గంట సమయంలో చంద్రబాబుకు సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పు ఏ విధంగా ఉంటుందనేటువంటిది చూడాల్సి ఉంది. రెండు రాష్ట్రాలు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నేను సుప్రీంకోర్టు దగ్గరే ఉన్నాను. మరి ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పును ఎప్పటికప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పు వెలువడుతున్నటువంటి సమయంలోనే దీనికి సంబంధించినటువంటి తీర్పు వివరాలన్నీ కూడా వెల్లడించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఓటు స్టూడియో. రైట్ శర్మ, థ్యాంక్ యూ.